ఓం సాయిరామ్. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ సాయి దివ్య చరణాలు. హరిశ్చంద్ర గారి ద్వారా విష్ణుపంత్ పితలే గారు శ్రీ సాయి దివ్య చరణాల చెంతకు చేరారు. ఆ తర్వాత వారి కుమారుడైన ఘనశ్యామ్ గారు, విష్ణుపంత్ గారి మనవడైన శ్రీ మనోహర్ పితలే గారు కూడా శ్రీ సాయి ఒడిలోకి చేరారు. విష్ణుపంత్ బలవంత్ పితలే మనవడు శ్రీ మనోహర్ పితలే తన చిన్నతనం నుండి బాబాను నమ్మేవారు. వీరికి కళాత్మిక వృత్తి ఉంది. దీనివల్ల సాయిబాబా యొక్క పంచలోహ విగ్రహాలను తయారు చేసేవారు. తయారు చేసి బాబా భక్తులకు చాలా తక్కువకే అమ్మేవారు శ్రీ మనోహర్ పితలే. వీరు 100కి పైగా విగ్రహాలను తయారు చేసి వివిధ బాబా భక్తులకు బాబాగారి ఆలయాలకు ఇచ్చారు. అతను తయారు చేసిన విగ్రహాలు యూరోప్, స్వీడన్, జర్మనీ, కెనడా, ఆస్ట్రేలియాతో పాటు భారతదేశంలోని పంజాబ్, బెంగాల్, ముంబై వంటి అనేక ప్రదేశాలలో ఉన్నాయి. ఘనశ్యామ్ పితలే చేత చేయబడిన సాయిబాబా యొక్క మొదటి మరియు చివరి విగ్రహాలు ఇప్పటికీ విల్లేపార్లేలోని పితలే గారి పూర్వీకుల ఇంటిలో ఉన్నాయి. శ్రీ మనోహర్ గారి కుమారుడైన అమోల్ పితలే 1944లో తను MBBS చదువుతూ ఉన్నప్పుడు ఒకసారి చెన్నై సాయిబాబా మందిరం నుండి ఒక వ్యక్తి మనోహర్ గారి దగ్గరికి వస్తారు. కలవడానికి వచ్చి 2 అడుగుల ఎత్తులో శ్రీ సాయిబాబా విగ్రహాన్ని తయారు చేయమని అడుగుతారు. శ్రీ మనోహర్ పితలే గారు పెద్ద విగ్రహం ఆర్డర్ని అంగీకరించడానికి సంకోచించినప్పటికీ ఆ వచ్చిన వ్యక్తి ఎంతో ప్రాధేయపడితే అడ్వాన్స్ కూడా తీసుకోకుండా విగ్రహం చేయడానికి ఒప్పుకుంటారు మనోహర్ పితలే. ఎప్పుడు ఎవరి దగ్గర అడ్వాన్స్ తీసుకోలేదు. మీకు విగ్రహం నచ్చితేనే మీరు డబ్బులు ఇవ్వండి అని చెప్పేవారు. 6 నెలలు ఎంతో ఉత్సాహంతో, అంకిత భావంతో నిరంతరం శ్రమించి ఆ వ్యక్తి కోరుకున్న విధంగా శ్రీ సాయిబాబా విగ్రహాన్ని తయారు చేస్తారు. పంచలోహాలతో శ్రీ సాయిబాబా విగ్రహాన్ని. చెన్నైకి చెందిన వ్యక్తి విగ్రహం ఎంతో నచ్చుతుంది. మనోహర్ గారి కష్టానికి లాభం లేకుండా 6,750 రూపాయలు చెప్తారు. ఆ వ్యక్తి ఇలా అంటారు, మీరు అంత డబ్బు ఎలా చెప్తారు? ఇది సాధారణమైన విగ్రహమే కదా అని ఎంతో చెడ్డగా మాట్లాడడం ప్రారంభిస్తాడు ఆ వ్యక్తి. మీరు బాబా పేరును దుర్వినియోగం చేస్తున్నారు. అంతేకాకుండా జైపూర్ నుంచి నేను ఆర్డర్ చేసుకుంటే 5,000 రూపాయలకే బాబా గారి పెద్ద పాలరాతి విగ్రహం తెప్పించుకోగలను అంటాడు ఆ వ్యక్తి. ఆలోచన లేకుండా ఎన్నో చెడ్డ మాటలను, చెడ్డ పదాలను కురిపిస్తాడు. 1 పైసా కూడా అదనంగా అడగలేదని మనోహర్ పితలే గారు చెప్తారు. ఇంకా ఇలా అంటారు, మీకు విగ్రహం నచ్చకపోతే నాకు 1 రూపాయి ఇచ్చి మీరు ఆ విగ్రహాన్ని తీసుకోండి అంటారు. నేను మీ నుండి విగ్రహాన్ని ఉచితంగా తీసుకోవడానికి నేనేమైనా బిచ్చగాడనా అని అంటాడు ఆ వ్యక్తి. మనోహర్ గారు నిశ్శబ్దంగా ఉంటారు. ఇదంతా జరగడం చూసిన మనోహర్ పితలే గారి కుమారుడైన అమోల్ పితలే చాలా బాధపడతారు. అతిథిని అవమానించకూడదని ఇద్దరు కూడా ఎంతో మౌనంగా ఉంటారు. ఆ వ్యక్తి వెళ్ళిపోయిన తర్వాత అమోల్ పితలే గారు తండ్రిని అడుగుతారు, నాన్న ఈ విగ్రహాన్ని ఏం చేద్దాం అంటే తండ్రి నవ్వుతూ, బాబా మనతోనే ఉండాలనుకుంటున్నారు అని అంటారు. ఆ మాటను విని అమోల్ పితలే గారు ఈ విగ్రహాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఎవ్వరికీ అమ్మకూడదు అని నిశ్చయించుకుంటారు. తర్వాత మనోహర్ గారు అప్పటి నుంచి విగ్రహాల తయారీని ఆప్ చేస్తారు. ఎవ్వరికీ కూడా విగ్రహాలు తయారు చేసి ఇవ్వకూడదు అని నిశ్చయించుకుంటారు. 3 సంవత్సరాలు గడుస్తాయి. ఇంట్లో టేబుల్ పైనే ఆ విగ్రహం ఉంటుంది. అమోల్ పితలే గారు MBBSను పూర్తి చేస్తారు. ఇంటర్న్షిప్ కూడా స్టార్ట్ చేస్తారు. ఒకరోజు రాత్రి బాబా శ్రీ మనోహర్ పితలే గారి కలలో కనిపించి ఈ విగ్రహాన్ని గ్రౌండ్ ఫ్లోర్కి మార్చి ఒక చిన్న గదిలో ఉంచి ఆ గదిని తన ఆఫీసుగా మార్చుకోమని చెప్తారు.
మనోహర్ పితిలే గారు అలాగే చేస్తారు. కానీ దానిని అక్కడ ఉంచిన తర్వాత ఆ విగ్రహం ఆకర్షించడం ప్రారంభించింది. ప్రజలు అటు వెళ్ళిన వారు ఇటు వెళ్ళిన వారు అందరూ కూడా ఆ విగ్రహాన్ని చూసి లోపలికి వచ్చి బాబాగారి పాదాలకి నమస్కరించి కొంత ప్రసాదం దక్షిణ సమర్పించేవారు. మనోహర్ గారికి ఎప్పుడూ అలా డబ్బు సంపాదించాలని అనుకోలేదు. ఎందుకు వీళ్ళందరూ ఇలా చేస్తున్నారని ఆలోచిస్తూ ఉంటారు. అలా దక్షిణగా వచ్చే డబ్బుని ఏం చేయాలో తెలియక కాస్త టెన్షన్ పడతారు మనోహర్ గారు. ఆ తర్వాత ఒక ట్రస్ట్ పెడతారు. గురుస్థాన్ ట్రస్ట్ అని ప్రారంభించి అలా దక్షిణగా వచ్చే డబ్బులు అన్నీ కూడా ఆ ట్రస్ట్లో పెడతారు. అక్కడితో ఆగకుండా ఆ ఫ్లోర్ని ఒక చిన్న కోవిలుగా మారుస్తారు మనోహర్ పితిలే. అక్కడ శ్రీ సాయిబాబా విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తారు. ఇది బాబా గారి కోరిక మాత్రమే అయి ఉండాలి. ఎందుకంటే బాబా ప్రేరణ లేకుండా ఏ విషయాలు కూడా జరగవు. అంతేకాకుండా గురుస్థాన్ ట్రస్ట్కు ఏర్పాటుకు దారితీసింది. ఇంటర్న్షిప్ పూర్తయిన తర్వాత అమోల్ పితిలే కుటుంబ సభ్యులు అందరూ కలిసి షిరిడీకి వెళ్ళాలి అనుకుంటారు. ఎందుకంటే బాబాగారి ఆశీర్వాదంతో తన ప్రాక్టీస్ మొదలు పెట్టాలి అనుకుంటారు. తన కెరియర్ స్టార్ట్ చేసి విజయాన్ని సాధించాలి అనుకుంటారు. ఒక మంచి రోజు చూసుకొని షిరిడీకి బయలుదేరుతారు. దారిలో భివండి దగ్గర టీ కోసం ఆగుతారు. అక్కడ వారు ముంబైలో శ్రద్ధ సబూరి మండల్ నుంచి కొంతమంది సాయిబాబా పాదయాత్రికులను చూస్తారు. అంటే నడుచుకొని వెళ్ళేవారు అన్నమాట. అందులో ఒకరు వాంతులు చేసుకుంటూ చాలా బలహీనంగా కనిపిస్తారు. దాంతో మందులు కావాలా అని అడుగుతారు. మీరు ఎవరు అని అడిగితే డాక్టర్ని అని చెప్తారు అమోల్ పితిలే గారు. బాబా గారి దర్శనం కోసం వెళ్తున్నామని కూడా చెప్తారు. అమోల్ పితిలే గారి దగ్గర వారు మందులు తీసుకుంటారు. పితిలే కుటుంబ సభ్యులు మళ్ళీ దాదాపు 10 కిలోమీటర్లు ముందుకు వెళ్ళగానే మరో గుంపు కనిపిస్తుంది. వారు కూడా పాదయాత్ర చేసుకుంటూ షిరిడీకి వెళ్తారు. వారికి కూడా మందులు ఇస్తారు. మళ్ళీ కొన్ని కిలోమీటర్లు ముందుకు వెళ్ళేసరికి మరో భక్త బృందం కనిపిస్తారు. వారికి కూడా కొన్ని మందులు ఇచ్చిన తర్వాత డాక్టర్ అమోల్ పితిలే గారి దగ్గర మందులన్నీ అయిపోతాయి. షిరిడీకి వెళ్తారు. బాబా గారి దర్శనం చేసుకున్న తర్వాత అక్కడ షిరిడీలో 3,000 రూపాయలు మందులు కొని మరికొంతమంది యాత్రికులకు ఇస్తారు. తిరిగి వస్తుండగా పితిలే కుటుంబం వారు మొదట్లో ఎవరికైతే కలిసి వారికి మందులు ఇచ్చారో వారు ఇచ్చిన మందులన్నీ కూడా ఎంతో ప్రభావవంతంగా ఉన్నాయని ఎంతో కృతజ్ఞత తెలుపుకుంటారు. సాయి పాదయాత్రికులు ఎంతో చక్కగా నడుస్తుందని తెలుసుకుంటారు. ఆ మాటలు విన్న శ్రీ మనోహర్ పితిలే గారికి ఎంతో సంతోషం పొందుతారు. బాబా గారి అనుగ్రహం వల్ల తన కొడుకు MBBS పూర్తి చేసినందుకు గురుదక్షిణగా ప్రతి సంవత్సరం శ్రీరామనవమికి పాదయాత్ర ద్వారా వెళ్ళే భక్తులకు ఉచితంగా గురుస్థాన్ ట్రస్ట్ తరఫున మందులు అందిస్తాను అని అప్పటికప్పుడు మనసులో సంకల్పించుకుంటారు. తండ్రి సంకల్పానికి తగినట్లే తన కుమారుడైన అమోల్ పితిలే గారు కూడా ఇప్పటికీ అందరు భక్తులకు మందులను ఉచితంగా అందజేస్తున్నారు. డాక్టర్ అమోల్ పితిలే గారి ఇంట్లో బాబా గారి ఫోటో ఉంది. వారి కుమార్తెకు నిష్ఠ అని పేరు పెట్టుకున్నారు. ఆమె మొదటి పుట్టినరోజు రోజున అమోల్ పితిలే గారు ఆ పాపని ఎత్తుకున్నప్పుడు ఆమె బాబా విగ్రహానికి ముద్దు పెడుతుంది. ఆ క్షణంలో ఫోటో తీయడం జరిగింది. ఆ ఫోటో వచ్చిన తర్వాత ఈ విషయం గమనిస్తారు. అక్కడ తన కూతురు నిష్ఠ బాబా విగ్రహానికి ముద్దు పెడుతున్న సమయంలో బాబా కూడా ఆమెను ముద్దు పెడుతున్నట్టు ప్రతిస్పందించినట్లు కనిపించింది. ఆ ఫోటోలో బాబా విగ్రహంలో పెదాలు ఎప్పుడు మూసుకొని ఉంటాయి, కానీ ఫోటోలో చూస్తే బాబా తన కూతుర్ని ముద్దు పెడుతున్నట్లుగా కనిపించింది. అది చూసిన అమోల్ పితిలే గారు ఎంతో సంతోషపడతారు. శ్రీ సాయి పితిలే గారి కుటుంబంలోని 5 తరాల వారిని కూడా ఆశీర్వదించారు అని స్పష్టమైంది. మనోహర్ గారు 26 ఫిబ్రవరి 2009 సంవత్సరంలో సాయిలో ఐక్యమయ్యారు. ఆ సమయంలో మందిరంలోని బాబా గారి విగ్రహం కళ్ళల్లోంచి నీళ్లు కారడం స్వయంగా వారి కుమారుడైన అమోల్ పితిలే చూశారు. ఆహా! ఎంతటి మధురమైన అనుభవాలను బాబా గారి ఒడిలో అనుభవించారు పితిలే కుటుంబం అంతా కూడా. నిజంగా ఎంతో అదృష్టవంతులు. ఇప్పటికీ వారి వారసులు, వారి కుటుంబం వారు అందరూ కూడా ఎంతో భక్తి
భక్తి శ్రద్ధలతో బాబాగారిని పూజిస్తూ అన్ని పుణ్యతిథులకి షిరిడీకి వెళ్ళడం, శ్రీరామనవమికి ఏ పుణ్యతిథులు వచ్చినా ట్రస్ట్ తరపున వారి కుటుంబం తరపున ఎన్నో సహాయాలు చేయడం చేస్తున్నారు. బాబాగారి అనుగ్రహంతో అందరూ కూడా ఆరోగ్యంతో, బాబాగారి ఆశీస్సులతో అందరూ ఎంతో చక్కగా ఉన్నారు. బాబా తన భక్తుడిని తన ఒడిలోకి లాక్కొని వారి తర్వాత కుటుంబం వారిని కూడా ఎంత చక్కగా చూసుకుంటారో అనే విషయం మనం ఈ పెతిలే గారి కుటుంబం కోసం తెలుసుకుంటే అర్థమవుతుంది. మరొకసారి బాబాగారి అనుగ్రహంతో మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్ కీ జై.